అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవానికి హాజరు కావటం తన అదృష్టమన్నారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఇంతటి గొప్ప కార్యంలో టీటీడీ భాగస్వామ్యం కావాలని 1,00,000 లడ్డూల్ని తీసుకొచ్చామన్నారు. లడ్డూలను రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకి అందజేశామన్నారు. అయోధ్యకు రాబోయే భక్తుల రద్దీపై ట్రస్ట్ నిర్వాహకులు కోరితే తమ అనుభవాలు చెప్తామన్నారు. రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి ప్రతిపాదన వస్తే స్థానికంగా వెంకటేశ్వర స్వామి ఆలయం వసతి గృహాలు నిర్మిస్తామంటున్న కరుణాకర్ రెడ్డితో విజయ్ శర్మ ఫేస్ టు ఫేస్. ఎదురు చూస్తున్నటువంటి రామ మందిర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం రేపు జరగనుంది. దీనికి సంబంధించి అనేక కార్యక్రమాలు, అనేక సేవా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు అయోధ్యపురిలో వచ్చాయి. దీంతో పాటు టీటీడీ 1,00,000 లడ్డూల పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టింది. సో ప్రస్తుతం మనతోని మాట్లాడేందుకు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారు. నమస్కారం. ఎలా చూస్తారు ఇంత రామ మందిర భవ్యమైనటువంటి ప్రతిష్టాపన మహోత్సవం? అందులో మీరు భాగస్వామ్యం ఇవ్వడం ఏ రకంగా? నేనెవరు, నేనెంత? రామాలయ నిర్మాణానికి తరాల తరబడి లక్షల కోట్ల మంది వాళ్ళ కళ సాకారమైన రోజు 140 కోట్ల మంది హిందువులలో నేను ఒక్కడిగా అమితమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నా. కాకపోతే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వయంభూగా వెలసినటువంటి వెంకటేశ్వర స్వామి క్షేత్రం నుంచి ఆహ్వానాన్ని అందుకున్నందుకు ఎంత చెప్పినా కూడా తక్కువైనంత అనుభూతిని పొందుతున్నా, ఆనందాన్ని పొందుతున్నా. రామమందిర నిర్మాణ కార్యక్రమం పూర్తయి రామాలయ ప్రారంభోత్సవంలో నేను ఒక ఆహ్వానితుడిగా ఉండటం చాలా ఆనందంగా ఉన్నది. శ్రీ వెంకటేశ్వర స్వామి నన్ను పంపించినట్టుగా ఉన్నది. స్వామివారి మరో రూపమైనటువంటి రాముని దగ్గరికి రావటం జీవితం ధన్యమైంది. అంటే టీటీడీ తరపున 1,00,000 లడ్డూల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఇది ఎలా జరిగింది? అంటే రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ కోరిక మేరకు మీరే స్వయంగా భక్తులందరికీ? తిరుపతి దేవస్థానానికి కలిగినటువంటి ఆలోచన కారణం, మనము రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలి. దానికి కారణం, ఇది ఒక గొప్ప హైందవ దేవాలయంగా భవిష్యత్తులో పేరుగాంచబోయేటువంటి ఆలయం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు దేవాలయమైన మన వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి ఆయన ప్రతిబింబమైనటువంటి రామాలయ ప్రారంభోత్సవానికి మన వైపు నుంచి వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి లడ్డూలను బహుకరిస్తే చాలా బాగుంటుంది అన్నటువంటి ఆలోచనతో రేపు ప్రారంభోత్సవం రోజున దాదాపు 1,00,000 లడ్డూలు పంచాలని నిర్ణయించి ఆ లడ్డూలను తీసుకురావటం జరిగింది. అంటే ఉత్తర భారతదేశంలో ఇప్పుడు అయోధ్య, దక్షిణ భారతదేశంలో టీటీడీ 2 క్షేత్రాలు కూడా వెలవబోతున్నాయి. అంటే టీటీడీ నుంచి అయోధ్యకు ఎలాంటి సహాయ సహకారాలు అందించనున్నారు? ఇక్కడ ప్రత్యేకంగా ఏమైనా ఏర్పాట్లు చేయనున్నారు భవిష్యత్తు? రామాలయం ఏమి చిన్న ఆలయం కాదు. మొత్తం 140 కోట్ల మంది ప్రస్తుత తరంలోనూ, అంతకు ముందు కొన్ని వందల తరాలన్నీ కూడా ఈ కోరికను కోరి ఆ కళగా మిగిలినటువంటి దానిని సాకారం చేసుకొని దాదాపు 1,000 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ మందిరాన్ని నిర్మించటం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం దీనికి సహాయ సహకారాలు అందించేటువంటి స్థితిలో లేదు. కాకపోతే వచ్చేటువంటి భక్తుల తాకిడిని నివారించటంలో, అంటే వ్యవస్థీకృతం చేయటంలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వీళ్ళు కోరితే తగు సూచనలు ఇస్తావటం జరుగుతుంది. ఎలా చూస్తారు మొత్తం ఈ కార్యక్రమ ఘట్టం, ఈ ప్రతిష్ట జరుగుతున్న తీరు? చాలా వరకు కూడా ఎక్కడి నుంచో దేశ విదేశాల నుంచి వస్తున్నారు. మన టీటీడీ కూడా 1,00,000 మంది భక్తులు వస్తున్నారు. ఒక భక్తునిగా ఎనలేనటువంటి సంతోషాన్ని పొందుతున్నాను. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో నిరంతరము జరిగేటువంటివే. ప్రతిరోజు కూడా అక్కడికి మినిమం 1,00,000 మంది భక్తులు వస్తూ ఉంటారు. బ్రహ్మోత్సవాలప్పుడు 4-5 లక్షల మంది వస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవటం అనేది తిరుమల తిరుపతి దేవస్థానానికి వెన్నతో పెట్టినటువంటి విద్య లాంటిది. ఈ రోజున రామాలయం కూడా అంత గొప్పగా కీర్తి కాంచబోవటం అన్నది చాలా 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 ఆనందం కలిగేటువంటి విషయం. ఎక్కడైనా కూడా రామ మందిరాలు కావచ్చు, వైష్ణవ సంప్రదాయానికి సంబంధించినటువంటి దేవాలయాలు కావచ్చు, ఆ మాటకు వస్తే హిందూ ఆలయాలు వెలసి ప్రజలలో చైతన్య ఆధ్యాత్మిక భక్తి భావ వీచికలు వీయటము అన్నదాన్ని ప్రతి ఒక్క హిందువు కోరుకునేటువంటి ఒక గొప్ప తాత్వికత,
అది సాకారం చేయటానికి రామ మందిరం గొప్పగా ఉపయోగపడుతున్నది. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున అయోధ్యకు ఎటువంటి సహాయం అందించాలన్నా సిద్ధంగా ఉన్నామని, రేపు 1,00,000 లడ్డూల పంపిణీ కార్యక్రమము అంగరంగ వైభవంగా చేపడతామని చెప్పి, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ వినోద్తో విజయ్, V6 న్యూస్, అయోధ్య.